సో ఇవాళ మనం పిఎంఎస్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో ఇట్స్ సిండ్రోమ్ అని ఎందుకంటాం మనము? గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి, లైక్ ఫిజికల్ సిమ్టమ్స్, ఎమోషనల్ సిమ్టమ్స్ చాలా ఉంటాయండి. ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పీరియడ్ కి ఒక 1 or 2 weeks ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఈ 1 or 2 weeks బిఫోర్ పీరియడ్స్ ఎట్లుంటుంది అంటే వాళ్ళకి మైల్డ్ క్రాంపింగ్ అంటే పొత్తి కడుపులో అప్పుడప్పుడు మనకి పీరియడ్స్ లో పెయిన్ ఎలా వస్తుంది ఆ విధంగా కొంచెంగా నొప్పి అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వస్తూ పోతూ ఉంటుంది. అండ్ స్పాటింగ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పీరియడ్కి 1 week ముందు నుంచే మైల్డ్గా కొంచెంగా స్పాటింగ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళల్లో ఫెటిగ్ అంటే మైల్డ్ టైర్డ్నెస్ త్రూఅవుట్ ఆ 1 or 2 weeks పీరియడ్లో మైల్డ్ ఫెటిగ్ నీరసంగా ఉన్నట్టే ఉంటుంది అనమాట. అండ్ క్రేవింగ్స్ ఎట్లుంటాయంటే అపెటైట్ చేంజెస్ ఏముంటాయంటే సాల్టీ ఫుడ్స్కి, స్వీట్ ఫుడ్స్కి అండ్ కార్బ్స్కి క్రేవింగ్ ఎక్కువ ఉంటుందండి. అండ్ ఎమోషనల్ చేంజెస్ అంటే ఏంటంటే మూడ్ చేంజెస్ ఎట్లుంటాయంటే అంతకంతకే ఏడుపు రావడం, అంతకంతకే హ్యాపీగా ఫీల్ అవ్వడం. సో ఇలాంటి మూడ్ చేంజెస్ ఉంటాయండి. ఇది కొంతమందిలో బాగా సివియారిటీ ఎక్కువ అయ్యి కొంచెం డిప్రెషన్లో కూడా వెళ్తుంటారు ఆ టైంలో. సో మనకి ఈ సివియారిటీని బట్టి మనం ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. లైక్ మైల్డ్ సిమ్టమ్స్ అలా ఉన్నాయి అని అంటే దానికోసం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, కొంచెం యోగా కానీ, లైట్ మూడ్ రిలాక్సింగ్ ఎక్సర్సైజెస్ కానీ ఇలాంటివి చేసుకొని, మెడిటేషన్ అండ్ ఫుడ్ చేంజెస్, కొంచెం డైట్ చేంజెస్ ఇలాంటివి చూసుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. అలా కాకుండా కొంచెం సివియర్గా ఉంటే మనం మెడికల్ ఇంటర్వెన్షన్కి వెళ్ళాల్సి ఉంటుంది. లైక్ యాంటీ డిప్రెసెంట్స్ కానీ ఇలాంటివి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎవరికైనా ఇలాంటి సిచ్యువేషన్ ఉండి సివియర్గా ఉండి బాధపడుతుంటే వెంటనే మీ గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి.